మిత్రులారా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జన్జీ రివల్యూషన్ దెబ్బ రుచి ఏంటో తెలిసాక ఇక ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాటలు మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఆయనకైనా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మనకైతే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉందండి. నిన్న ఆగస్టు 15 సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మించి ఆయన దేశాన్ని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి జాతికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటయా అంటే, నక్సలైట్లు అంతం కాలేదు, నక్సలిజం అంతం కాలేదు, అది వ్యవస్థలోని అనేక అంగాలలో అనేక రూపాలలో విస్తరించి ఉంది. ఆయన మాటల సారాంశం ఇది. నిన్న మొన్నటి దాకా నక్సలిజాన్ని తుడిచిపెట్టేశాము, మొత్తం మటు మాయం చేసేసాము, నామ రూపాలు లేకుండా చేసేసాము, ఇప్పుడు అడవులు హాయిగా గాలి పీల్చుకోవచ్చు అని. అఫ్కోర్స్ అడవులు హాయిగా గాలి పీల్చుకోవడం అంటే అర్థం బహుశా అడవుల్ని కబ్జా చేసేటటువంటి వాళ్ళు, అడవుల్ని స్వాధీనం చేసుకొని అడవుల్ని కబళించి తమ గుప్పెట్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు ఇంకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనేటటువంటి అర్థమేమో మనకు తెలియదు. కానీ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరు కూడా బహుశా నక్సలైట్లు అంతమైపోయారని కానీ, నక్సలైట్లు అంతమైపోవడాన్ని ఒక పండగలా చేసుకుంటున్నామని కానీ వాళ్ళు ఎవరు అన్నటువంటి దాఖలాలు లేవు. పాలకులు అయితే అన్నారు. అయితే ఓకే, వాళ్ళు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, తుపాకీ పట్టుకున్నారు, మొత్తం అంతా కూడా అడవుల్ని విధ్వంసం చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. సరే, ఏదైతే ఏమైంది, ఆ విప్లవము, వాళ్ళు పట్టుకున్న తుపాకీ, అది సృష్టించిన రక్తపాతము, దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. కానీ వాళ్ళందరూ అంతమైపోయారు అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, జెన్జీ సాగించినటువంటి ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, విద్యా వ్యవస్థలో లోపాలని, అవినీతిని ప్రక్షాళన చేయడం కోసం వాళ్ళు సాగించినటువంటి ఆందోళన ఏదైతే ఉందో, దాన్ని అర్థం చేసుకోవడంలో మన పాలకులు, ఎస్పెషల్లీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొంచెం తడబడుతున్నారనిపిస్తుందండి. అంటే అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన వెనకుండి నడిపించేటటువంటి, భావజాలపరంగా సైద్ధాంతికంగా నడిపించేటటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ లాంటి వాళ్ళు దేశద్రోహులు కాదు, మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషను, వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు, వాళ్ళు చెప్పేది వినాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం వాళ్ళు దారి తప్పిన పిల్లలు, వాళ్ళని దారిలోకి తీసుకురావాలి, వాళ్ళు బూతులు మాట్లాడడం నేర్చుకున్నారు, వాళ్ళకి సరైనటువంటి భాష నేర్పాలి. సరే, శ్రీమాన్ మహానుభావులు వీళ్ళంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏమిటో, ఎవరెవరిని ఏ విధమైనటువంటి బాణాలతో దూషించారో మనకు తెలుసు. అవన్నీ కూడా ఆ గొడవలోకి మనం వెళ్ళొద్దు. కానీ ఒక్కొక్కసారి ఇలాగా హై ఫ్రెండ్స్ అంటూనే వాళ్ళందరూ కూడా దారి తప్పేశారని, ఒక కల్చరల్ షాక్కి తాను గురైనని ఆయన అన్నారు. అంటే జెన్జీ రెవల్యూషన్ని ఆయన అర్థం చేసుకోలేదు, వాళ్ళు దారి తప్పారని మాత్రమే అర్థం చేసుకున్నారని చెప్పేసి మొన్న మధ్య ఆయన విడుదల చేసిన రీల్ ద్వారా మనకు అర్థమైంది కదా. మళ్ళీ జెన్జీకి ఆక్రోశం ఉంది, జెన్జీకి ఆందోళన ఉంది, జెన్జీకి ఆవేదన ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలని ఒక పక్క అంటూనే, మరో ప్రక్క వాళ్ళకి ఏఐ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం, 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మేము ఏదో ప్రాజెక్టులు చేస్తున్నామని చెబుతూనే నక్సలైట్లు ఉన్నారు జాగ్రత్త అని. జెన్జీ గురించి మాట్లాడుతూ నక్సలైట్లని ప్రస్తావించడం అంటే ఏమిటయ్యా అంటే, ఈ జెన్జీ సాగించినటువంటి ఉద్యమం వెనక నక్సలైట్లు ఉన్నారు అని, వాళ్ళలో నక్సలైట్లు వ్యాపించి ఉన్నారు అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళు సాగించిన ఉద్యమం, వాళ్ళు చేసినటువంటి డిమాండు, వాళ్ళు నిర్వహించినటువంటి శాంతియుతంగా నిర్వహించినటువంటి తీరు ఎక్కడా కూడా వేలెత్తి చూపడానికి అవకాశమే లేదు. వాళ్ళు శాంతియుతంగా చేస్తుంటే లాఠీలు ప్రయోగించారు, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు, బాష్పవాయువు ప్రయోగించారు, మేకులు దిగ్గొట్టినటువంటి లాఠీలు ప్రయోగించారు, అల్లకల్లోలం చేశారు, భీతావహుల్ని చేయడం కోసం వాళ్ళని పిల్లల మీద నానా రకాల హింసలు చేశారు.
అది వేరే విషయం. అదంతా కూడా దేశం మర్చిపోదు, ఎప్పటికీ మర్చిపోదు. సో జలియన్ వాలాబాగ్ని మర్చిపోనట్టే జూలై 20వ తేదీన ఈ దేశంలో అమాయకులైనటువంటి పిల్లల మీద సాగించినటువంటి దమనకాండాన్ని దేశం ఎప్పటికీ, చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సో అదంతా కూడా చేశారు. సో అంత శాంతియుతంగా ఏ విధంగా కూడా ఎవరు వేలెత్తి చూపడానికి అవకాశం కూడా లేకుండా ఉన్నటువంటి ఆ ఉద్యమం వెనుకున్నది నక్సలైట్లు అని అంటున్నారండి. దీని అర్థం ఏంటి అంటే నక్సలైట్లు చనిపోలేదని. అంటే మీ మీ యొక్క చేతగానితనాన్ని వేలెత్తి చూపించి ప్రశ్నిస్తే వాళ్ళు నక్సలైట్లు అని అంటున్నారనేటటువంటి అర్థం అయితే మనకి ఇప్పుడు వస్తుందన్నమాట. దాని మీద మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు, సిపిఎం నాయకుడు ఎంఏ బేబీ లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ ప్రధాని చేసినటువంటి ఆ కామెంట్ని తప్పుపట్టారు. జన్జీ ప్రస్తావన చేస్తూ నక్సలిజాన్ని ప్రస్తావించడం అంటే వ్యవస్థలో అనేక రూపాల్లో వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఇంకా అని చాలామంది విమర్శించారు ప్రధాని వ్యాఖ్యని. సో ఫడ్నవీస్ లాంటి వాళ్ళు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మాట మాట్లాడారని ఆయన సమర్థించాడు. ఆయన ఏమంటున్నాడు అంటే తుపాకీ పట్టుకున్న నక్సలైట్లు అంతమయ్యారు, కానీ బౌద్ధికంగా అంటే మేధోపరంగా ఆ నక్సలిజం ఇంకా ఉంది అని. ఈయన కూడా అదే అన్నాడు నరేంద్ర మోడీ గారు. భౌతికంగా వాళ్ళని మేము అంతం చేసేసాం, కానీ దిమాగీ నక్సల్స్ అన్నాడు, ఇంటలెక్చువల్ నక్సల్స్, వాళ్ళు అంతం కాలేదు, వాళ్ళు అన్ని రూపాల్లో ఉన్నారని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే ఇక్కడ ఎవరిని నక్సలైట్లు అంటున్నారు అంటే మనకి ఆఖరికి ఫడ్నవీసు నిన్న ప్రధాని వ్యాఖ్యలను సమర్థిస్తూ ఫడ్నవీస్ అన్న మాటల్లో సోనియా గాంధీ కూడా ఒక నక్సలైట్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే వందే మాత్రం 6 స్టాంజాలు ఆమె పాడనివ్వలేదు అని చెప్పేసి ఏదో విమర్శ వచ్చింది. అంటే తమకు నచ్చనటువంటి విధానాలు, తమకు నచ్చనటువంటి అంటే తాము చేసేటటువంటి పనుల్ని విమర్శించేటటువంటి వాళ్ళందరూ కూడా నక్సలైట్లు. ప్రశ్నించిన వాడు నక్సలైట్. ఇదిగో రోడ్డు బాగోలేదని చూపించిన పిల్లవాడు నక్సలైట్. ఇదిగో నువ్వు మాట్లాడేటటువంటి మాట బాగోలేదని చెప్పినటువంటి వాడు నక్సలైట్. ఇదిగో నీ విధానాలు బాగోలేదంటే నక్సలైట్. మీరు అవకతవకలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సర్వం భ్రష్టు పట్టింది, మీరు ఎన్నికల కమిషన్ని మీరు మీ ఆయుధంగా వాడుకుంటున్నారు, ఇదిగో సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ వీటన్నిటిని కూడా మీ జేబు సంస్థల్లా వాడుకుంటున్నారు, సో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఎవరైనా అంటే వాడు నక్సలైట్. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే నక్సలిజం అనేటటువంటిది ప్రశ్న రూపంలో ఇంకా బ్రతికే ఉంది. నక్సలిజాన్ని అంతం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. అంటే నక్సలిజం అంటే ఏమిటయ్యా అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించి ప్రశ్నించడం అనేటటువంటిదే నక్సలిజం అయితే, వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని నిలదీసేదే నక్సలిజం అయితే, ఈ వ్యవస్థను నిర్వహిస్తున్నటువంటి పాలకులు, సోకాల్డ్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపాలని ఎత్తి చూపడమే నక్సలిజం అయితే, ఈ వ్యవస్థను బాగు చేసుకోవడానికి యువతీ యువకులను సమీకృతం చేసి ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, శాంతియుతమైన పోరాటం చేసేటటువంటి వాళ్ళే నక్సలైట్లు అయితే, సో ఆ నక్సలిజానికి అంతం ఎక్కడుంది? అంతం అయ్యేటటువంటి అవకాశం ఉందా? అంటే వీళ్ళు నాయకులు చెబుతున్నటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే నక్సలైట్లని శారీరకంగా మీరు మట్టు పెట్టవచ్చు, దైహికంగా మట్టు పెట్టవచ్చు, బౌద్ధికంగా అంటే మేధోపరంగా వాళ్ళని ఎప్పటికీ మీరు తుడిచిపెట్టలేరు. ఎందుకంటే నక్సలిజం అనగా కమ్యూనిజం అంటే ఏమిటయ్యా అంటే ప్రశ్నించడము, వ్యవస్థను ప్రక్షాళన చేసి వ్యవస్థలో ఉన్నటువంటి సర్వ అవస్థల్ని కూడా తుడిచిపెట్టి దీన్ని ఒక సరైనటువంటి మార్గంలో పెట్టాలని అభిలషించేటటువంటి ఆకాంక్ష ఉందే, అది కమ్యూనిజము, అది నక్సలిజము. సో ఆ ఆకాంక్షలు, ఆ అభిరుచులు, ఆ ఆశయాలు, ఆ సిద్ధాంతాలు మేధోపరమైనటువంటివి కాబట్టి వాటిని ఎక్కడ మీరు శతఘ్నులు పెట్టి పేల్చడానికి శరీరాలు కాదు కదా అవి,
భౌతికమైనటువంటి రూపాల్లో లేవు కదా అవి. అది 15 ఏళ్ల పిల్లల నుంచి 85 ఏళ్ల వృద్ధుల వరకు అందరి బుర్రల్లోనూ దిగుతుందన్నమాట. అది ఏమిటి? అది ఏమిటి? వ్యవస్థ కోసం, ఒక దేశం కోసం, ప్రజల కోసం, ప్రజల సౌభాగ్యం కోసం, వాళ్ళ భాగ్యోదయం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కనేటటువంటిది ఒకటి ఉందే, ఒక అవస్థ, మానవ అవస్థ. ఆ స్వప్నమే నక్సలిజం అయితే దాన్ని ఎవరు నరకలేరు, చంపలేరు, కాల్చలేరు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పినట్టుగా అయిందండి. స్వయంగా చెప్పినట్టుగా అయింది, స్వయంగా ఒప్పుకుంటున్నట్టుగా అయింది. సో ఇప్పుడు మనకి ఏతావాత మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, నక్సలిజం అనేటటువంటిది అనగా కమ్యూనిజం అనేటటువంటిది కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, అది బౌద్ధికమైనది, అది మేధోపరమైనటువంటిది, అది వ్యవస్థ సర్వ అవస్థలకు గురై వక్ర మార్గాన్ని పడుతున్నప్పుడు అది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఒక మొక్క రూపంలోనో, ఒక చెట్టు రూపంలోనో, ఒక మబ్బు రూపంలోనో, ఒక వాన చినుకు రూపంలోనో, ఒక సూర్య కిరణం రూపంలోనో, ఒక చిన్న పిల్లవాడి రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఒక పుస్తకంగాను, ఒక కథగాను, ఒక నవలగాను, ఒక కవితగాను, ఒక నాటకంగాను, ఒక పాటగాను ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎక్కడెక్కడ దాన్ని మీరు వెతికి వెంటాడి దాన్ని మీరు అంతం చేయగలరు? దాన్ని అంతం చేయాలంటే ఒకటే ఏమిటయ్యా అంటే, మీరు మీ స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం అనేటటువంటిది మానేసి దేశ ప్రయోజనమే పరమావధిగా మీరు పనిచేసినప్పుడు అప్పుడు మీలో కూడా నక్సలిజం అప్పుడు కూడా అంతం కాదు, కమ్యూనిజం అప్పుడు కూడా అంతం కాదు. అప్పుడు ఎవరైతే దేశ ప్రయోజనాలే పరమావధిగా కాంక్షించి పనిచేస్తారో ఆ నక్సలిజం, ఆ కమ్యూనిజం వాళ్ళలో కూడా ప్రవేశిస్తుందన్నమాట. సో ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికినా అందందేగలడు అని అన్నారే, ఆ చక్రి అనేటటువంటి మాటను పక్కన పెట్టి అక్కడే ఒక నక్సలిజం అనేటటువంటి మాటను పెడితే ఇక పుట్టుక ఎప్పుడూ జరిగింది.